హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమేష్ మల్టీ బ్లాగ్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లా నిడమరు గ్రామంలో ఉన్న దాదాపు 700 సంవత్సరాల స్థల పురాణం కలిగి 450 సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్న శ్రీ బాలా వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించడానికి వచ్చామండి. దేవస్థానం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. స్వయంభుగా వెలసి వారి మహిమలను చూపిస్తున్న స్వామివారి దర్శనానికి మీరు కూడా రెడీనా? మరి సరే, వెళ్దామా? ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో నిడమరు మండలంలోని నిడమరు గ్రామంలో శ్రీ బాలా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచినది. గ్రామంలో వెంకటేశ్వర స్వామి వారు ఉన్న ప్రాంతాన్ని వెంకటాపురంగా అక్కడ వారు పిలుస్తారు. పూర్వం సుమారు 375 సంవత్సరాల క్రితం నూజివీడు జమీందారులు వారు గుర్రపు స్వారీ మీద వచ్చి ఇక్కడ రాత్రి బస చేయగా స్వప్నంలో శ్రీ బాలా వెంకటేశ్వర స్వామి వారు కనబడి ఈ గ్రామంలో వెంకటాపురం అగ్రహారం సమీపంలో భూమిలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఉన్నాము అని తెలుపగా నూజివీడు జమీందారులు వారు ఆ విగ్రహాలను వెలుగులోకి తీసి 375 సంవత్సరాల క్రితం ఈ ఆలయంను నిర్మించారు. శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయమును నాయుడు నాగేశ్వరరావు గారు, పోసినశెట్టి రామ్మూర్తి గారు, ప్రజలు మరియు దాతల సహకారంతో 1972వ సంవత్సరంలో మొదలుపెట్టి 1975 సంవత్సరం వరకు పునర్నిర్మించి 1975 సంవత్సరంలో పునఃప్రతిష్ఠ చేశారు. స్వామివారికి మొదటి నుంచి కూడా నిత్య కైంకర్యములు జరుగుతూ ఉన్నవి. దేవాలయమునకు క్షేత్రపాలకులుగా శ్రీ వెంకట రామలింగేశ్వర స్వామివారు ఉన్నారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమేష్ మల్టీ బ్లాగ్స్. ఇప్పుడు ఆలయ ధర్మకర్త గారు దొరబాబు గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సుమారు 450 సంవత్సరాల క్రితం వెలిసిన దేవస్థానం, పురాతన దేవస్థానం. ఈ దేవస్థానం నూజివీడు జమీందారులు ఆ స్వప్నావస్థలో ఇలా వాళ్ళు పర్యటన చేస్తూ నిడమరు గ్రామంలో ఒక చోట ఆగి సేద తీసుకుంటాగా ఆగి మొత్తం పరివారంతో ఆగి ఉండగా ఆయన స్వప్నంలో పలానా చోట మేము శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కింద ఉన్నాం, మేము దాన్ని మీరు వెలికి తీసి మమ్మల్ని దేవస్థానం డెవలప్ చేయవచ్చింది. కానీ ఆయనకి ఒక విధమైన స్వప్నంలో కనిపించింది. ఆయనకి కనపడినప్పుడు ఆయన సడన్గా మెలకు వచ్చి ఏంటని ఆలోచించగా కూడా వచ్చిన సేవకులు మంత్రివర్యులు కలిసి ఇక్కడ ఏదో విశిష్టమైనది ఏదో ఉంది, ఏదో శక్తి ఉంది అని నలుగురు కలిసి దాన్ని అందరూ కలిసి దాన్ని తీయగా అక్కడ వెంకటేశ్వర స్వామి, స్వయంభూ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఆయనకి కనిపించినాయి. దాన్ని అప్పట్లో నూజివీడు జమీందారులు పరివారంతో కలిసి ఒక దేవస్థానం నిర్మించి కొంత పొలం ఇచ్చి దీన్ని అమల్లో చేశారు. దాని తర్వాత కాలక్రమేణా ఇది శిథిలం అయిపోయిన దేవస్థానం. 1967లో గ్రామ ప్రజలు నాయుడు నాగేశ్వరరావు గారు అప్పట్లో ధర్మకర్తగా వ్యవహరించి అందరూ కలిసి దీన్ని మళ్ళీ శిథిలావస్థలో ఉన్న దేవస్థానాన్ని మళ్ళీ పునర్నిర్మించి శిఖరపరిచి చేసి మళ్ళీ వెలుగులో తీసుకొచ్చారు. పోంజేటి రామ్మూర్తి గారు, నాయుడు నాగేశ్వరరావు గారు, అలాగే ఊళ్ళో ప్రజలందరూ కలిసి సహకరించి దాతల సహకారంతో ఈ దేవస్థానం నిర్మించారు.
నిర్మించి అప్పటి నుంచి యథావిధిగా దీన్ని కొనసాగుతుంది. దీనికి ఆలవార్లు, ఒక సానాచారులు, ఒక వంటస్వామి, మొత్తం పరివారం అందరూ ఉన్నారు. చింతరపు దేవస్థానం, వాడపల్లి దేవస్థానం అక్కడ ఏదో జరుగుతుందో అదే విధంగా 14 వాహనాలను మాకు, ఈ వాహనాలు కూడా శ్రీరామనవమి వెళ్ళిన మర్నాడు తీర్థం జరుగుతుంది. ఈ దశమేధకాశంలో ఒక 10 రోజుల పాటు ఈ వాహనాలను ఊరేగించి స్వామివారిని విశిష్టంగా వ్యాపారం చేస్తూ ఉంటారు. అది కాకుండా వారం ఒక 10 సంవత్సరాల నుంచి వారానికి 2-3 వేల మంది జనంతో భోజనాలు నిత్యం ప్రతి శనివారం కార్యక్రమం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టుపక్కల అందరూ బాగా నమ్మకం ఎక్కువ మన వెంకటేశ్వర మీద. అందరూ దీన్ని ఏంటంటే ఇంకా డెవలప్ చేయవలసిందిగా మీకు యూట్యూబ్ ద్వారా తెలియపరుస్తున్నాం. కేవలం భక్తుల మీద నడుపుతున్న దేవస్థానం. పూర్వం దీన్ని 400 ఎకరం ఉండేది, కానీ అప్పట్లోనే జమీందారులు వాళ్ళే కాలక్రమాన్ని అమ్మేసుకుని వెళ్ళిపోయినట్టు తెలిసింది మాకు. అంతే. త్రిదాసం ఈ దేవస్థానాన్ని ధర్మకర్త అయిన నాయనేశ్వరుడు 1967లో పక్క గ్రామాన్ని అడుగుల గ్రామస్తులు పోసిన రామమూర్తి సహకారంతో ఈ దేవస్థానం మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి మళ్ళీ గ్రామాభివృద్ధి మళ్ళీ దీన్ని ఉచితంగా తీసుకొచ్చారు. అప్పటి నుంచి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 1942 నుంచి ప్రసాద తీర్థాలు జరుగుతున్నాయి. 85 నుంచి భోజన కార్యక్రమాలు ప్రతి శనివారం సుమారు 2,000 మంది ఇక్కడ భోజన దాతల సహకారంతో చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళు స్వామివారిని నమ్ముకుని వాళ్ళు మొక్కుని ఏ విధంగా వాళ్ళు జరుపుకుందో తీసుకుని ఇక్కడ కార్యక్రమం ప్రతి గ్రామం నుంచి సుమారు 2,000 మంది శనివారం కంపల్సరిగా దేవుడిని దర్శనం చేసుకుంటారు. ఈ అందరూ నిలబడి దేవస్థానానికి 7 వారాలు స్వామివారిని అనుకుని బుధవారం వచ్చి పూజా కార్యక్రమం చేసుకుంటాం జరుగుతుంది ఇక్కడ. ఈ కాకపోతే మాకు ప్రభుత్వ సహకారం లేదు. ప్రభుత్వం నుంచి ఈ దేవస్థానం ఏ విధమైన సహకారం తీసుకుని మేము కంపిదాం ధర్మకర్త తరఫున మేము గ్రామం తరఫున కోరుతున్నాం. ఆశ్రయించిన వెంకటేశ్వర దేవ నభూతనమిష్యతి నిడమరు గ్రామం వెంకటాపురంలో వేయించేసిన వన్న శ్రీ అలివేలి మంగా పద్మావతి సమేత గోదాదేవి సహిత శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి అత్యంత వైభవంగా ప్రసిద్ధి చెందిన స్వామివారి అత్యంత మహిమగల స్వామివారి విశేషమైన అర్చనాది కైంకర్యాల్లో ప్రసిద్ధి చెందిన మా తాతగారు ముత్తాతల వంటి స్వామివారి అర్చనాది కైంకర్యాల సేవా కైంకర్యాలు చేస్తూ అలాగే వాళ్ళ నాన్నగారి నాన్నగారి కుటుంబ సభ్యులు కూడా ఈ స్వామివారి కార్యక్రమంలో పాల్గొని అత్యంత వైభవంగా కార్యక్రమాలు జరిపిస్తూ ఈ రోజు అయినటువంటి మాఘమాస ప్రారంభ సమయమున మొదటి శనివారం నాడు స్వామివారికి తెల్లవారుజామున అభిషేకం సహస్ర పూజ అభిషేకము అత్యంత వైభవంగా జరిగింది. భక్తుల యావంది కూడా స్వామివారి దర్శకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. అత్యంత పురాతన కాలం నాటి ప్రతిష్టాత్మకమైన శ్రీ బాలా వెంకటేశ్వర స్వామి నిడమరు దేవాలయం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకసారి మీకు చెప్తారు లేదా? బిబి నాంచారమ్మ గారి విగ్రహం స్వయంభూ వెలిసిన విగ్రహం అండి. ఇది కూడా మన పురాతనమైన విగ్రహం, భూమిలో వెలిసిన విగ్రహం అండి. అలివేలు మంగమ్మ గారి విగ్రహం, ఇది పురాతన విగ్రహం అనేది కూడా. ఈ శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర సహా దొరికిన జిల్లాపత్రంలో దేవస్థానం దొరికిన విగ్రహాలండి. మామూలు ఏదైనా అలవాటు అన్నమాట అందరూ. విగ్రహాలండి, మూల విరాట్లు. శ్రీదేవి భూదేవి సంప్రదాయం బాల వెంకటేశ్వర ఆర్దవండి.
శ్రీ వెంకటనాథాయ శ్రీనివాసాయ గోవింద 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 గోవింద. ఈ నెల 3వ తారీఖుని కళాపాత్రం చేస్తున్నాం దేవస్థానం. అంటే ఇవన్నీ శుభ్రం చేసి శుభ్రంగా ఇవన్నీ ఇది గ్రేనైట్ తోటి అన్ని శుభ్రం చేసి ఈ రంగులు వేసిన తర్వాత మళ్ళీ పునఃప్రతిష్ఠ కార్యక్రమం మళ్ళీ మార్చి 16, 17 తారీఖుని కార్యక్రమం చేపడుతున్నాం. ఇది దగ్గర 4 లక్షల నుంచి 5 లక్షల కార్యక్రమం అవుతుంది. ఇప్పుడు దీని వాళ్ళ మెటీరియల్ ఇవన్నీ శుభ్రం చేసి దేవుని కొద్దిగా లేపి చేద్దామని వర్క్షాపం చేసాం కార్యక్రమాలు. ఇది ఉత్సవ విగ్రహాలండి, దేవస్థానం ఉత్సవ విగ్రహాలు. ప్రతి శనివారం దేవస్థానంలో 2,000 నుంచి 3,000 మంది జనం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి శనివారం జరుగుద్ది. ఈ శనివారం కూడా ఈ దాతలు 2025 డిసెంబర్ వరకు కూడా మేము పెడతాం అన్న విషయానికి అప్పుడు ఖాళీ లేదు. 25 డిసెంబర్ వరకు కూడా ఈ డేట్లు ఖాళీ లేవు, పెడతా అన్న వాళ్ళు. అలా గవర్నమెంట్ కాళ్ళు స్వయం ఎవరికాలు మొక్కుకుని ఈ వారం మేము పెడతాం, ఈ వారం మేము పెడతామని పోటీగా వాళ్ళు అనుకున్న కార్యక్రమం జరుగుతున్న కారణంగా అందరూ ఎప్పుడు 3,000 మంది 4,000 మంది ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ప్రతి శనివారం క్రమం తప్పకుండా బట్టి ఈ భోజన కార్యక్రమం జరుగుతూ ఉంటాం.